కాల్మణి వ్యవహారంపై మాజీ ఎమ్మెల్సీ గంగా భవాని బగ్గుమన్నారు. టీడీపీ సర్కార్ అండదండలతో కాల్మణి వ్యాపారులు చెలరేగిపోతున్నారని భవాని మండిపడ్డారు. రాబందులా పీక్కు తింటున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల రక్త మాంసాలతో వ్యాపారం చేసే వారికి చంద్రబాబు అండగా ఉండటం సిగ్గుచేటన్నారు. కాల్మణి వ్యాపారాన్ని అంతమొందించేందుకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని గంగా భవాని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారికి ఇసుక దందా డబ్బులు సరిపోవట్లేదు, బాక్సెట్ డబ్బులు సరిపోవట్లేదు, రైతుల దగ్గర పొలాలు లాక్కుంటాం డబ్బులు సరిపోలేదు, ధనదాహానికి అంతు లేదు. ఇప్పుడు మహిళల యొక్క శరీరాన్ని కూడా అమ్ముకుని ఆ డబ్బు కూడా రాబందులాగా తినాలని చచ్చిపోయిన శవాన్ని పిక్కు తినే రాబందుకి చంద్రబాబు ప్రభుత్వానికి తేడా నాకు కనపట్టలేదు. ఎవరితో అన్నా పెట్టుకో, ఆడవాళ్లతో పెట్టుకుంటే కలకంటి నీరొరితే నిలవదు సిరి, ఎత్ర నారెంతి పూజింతే తత్ర రమ్యంతే దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడే రాజ్యలక్ష్మి గాని ఏ లక్ష్మి గాని ఉంటది.